చేశారని చెప్పేసి ఆరోపించింది. ఎవరు? శేఖర్ భాష మరియు మస్తాన్ సాయి కలిసి తనను డ్రగ్స్ కేసులో ఇరికించాలని చెప్పేసి కుట్ర చేశారని లావణ్య అయితే కేసు పెట్టిందంట. దీనికి సంబంధించినటువంటి ఆధారాలను సైతం ఆమె పోలీసులకి అందజేయడం జరిగింది. అలాగే డ్రగ్స్ కేసులో మరో యువతిని కూడా ఇరికించడానికి ప్రయత్నం చేశారని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చింది. దీనికి సంబంధించినటువంటి ఆడియో రికార్డులను కూడా ఆమె పోలీసులకి అందజేయడం అయితే జరిగింది. అదేవిధంగా గత ఏడాది కూడా శేఖర్ భాషపై లావణ్య వివాదంలోనే కేసు కూడా ఒక కేసు ఫైల్ అయింది అప్పుడు కూడా. ఎందుకంటే వీళ్ళిద్దరు డిబేట్లో కూర్చున్నప్పుడు ఒకరి మీద ఒకరు దోషణ పర్వాలతో పాటు కొట్టుకునే స్టేజ్కి అయితే వచ్చినారు. సో డిబేట్లో లావణ్యపై బూతు పురాణం అందుకొని దాడి చేయడంతో శేఖర్ భాషపై ఆమె పోలీస్ కంప్లైంట్ చేయడం అయితే జరిగింది. తనను కడుపు మీద తన్ని చేతికి గాయం కూడా చేశాడని ఆ కంప్లైంట్లో పేర్కొనడం అయితే జరిగింది. శేఖర్ భాష వల్ల తనకు ప్రాణహాని ఉందని చెప్పేసి ఎవరు? రాజ్ తరుణ్ లవరా మరి వైఫా ఆమె వరకు ఆమె చెప్పుకుంటుంది వచ్చేసి మేము పెళ్లి చేసుకున్నాను అదని ఇదని చెప్తుంది. ఆమె చెప్తుంది అయితే ఇదనమాట.